ఇప్పుడు ఈ సమావేశానికి పోలీసులు అడ్డుకుంటున్నారు కదా, మీరు ముందు నుంచే జూలై 2వ తారీఖున భూ పోరాటం చేస్తారన్నారు కదా, ఎందుకని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు? ఈ కొట్లాట కొత్త కాదు, ఉద్యమాలు మాకు కొత్త కాదు. హక్కుల సాధన కోసం దూరమైన పోతాం. తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడిన వాళ్ళం. అనేక మంది అమరులు ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటే ఆ ప్రాణత్యాగాలు చేస్తున్నటువంటి అమరుల స్ఫూర్తితో ముందుకు సాగిన వాళ్ళం. కొట్లాట కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. ఇవాళ కవితక్క నేతృత్వంలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల భూపోరాటం విజయవంతం చేసుకుంటామని స్వచ్ఛందంగా కదిలి వచ్చిన ఈ ప్రజల్ని చెల్లాచెదురు చేయడానికి, దాడులు చేయడానికి పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఒక శాంతియుత వాతావరణం లోపల ప్రజాస్వామ్యయుతంగా మాకు కలిగినటువంటి హక్కుల్లో భాగంగా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని చేతగాని ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి ఇవాళ వచ్చినటువంటి ఇక్కడ ఉద్యమకారుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. ఇప్పటి వరకు ఉద్యమకారులతో పెట్టుకునే ఏ ప్రభుత్వం కూడా మనలేదు, ముందుకు సాగలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి. ఇప్పటికే విద్యార్థులతో పెట్టుకుంటున్నారు, ఇప్పటికే ఉద్యమకారులతో పెట్టుకుంటా ఉన్నారు, నిరుద్యోగులతో పెట్టుకుంటా ఉన్నారు, రైతులతో పెట్టుకుంటా ఉన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇవాళ కవితక్క నేతృత్వం లోపల తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలని, సంపూర్ణ తెలంగాణను సాధించాలని, సామాజిక న్యాయ తెలంగాణ సాధించబడాలని, ఈ భౌగోళికంగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఇప్పటికీ హక్కులు సాధించబడలేదని ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించే క్రమం లోపల కవితక్క ఇవాళ అందరికీ అండగా నిలబడ్డ సందర్భం. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చినారు, అనేక అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. శాంతియుతంగా ఉద్యమిస్తూ ఉన్నాం, శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. ఈ హక్కులో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని అణిచివేయడం ఎవరి తరం కాదని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఉద్యమకారులను కూడా అరెస్ట్ చేస్తారా? సార్లకి తెలుసుగా ఎన్ని కష్టాలు పడ్డామమ్మా మేము. ఆ పాట ఇచ్చి మీరు ఇంత తప్పులు పెడుతున్నారా? ఇది మేము తెచ్చిన తెలంగాణ కాదా? ఎవరు తెచ్చారు? ఎవరన్నా వచ్చారా? ఇటు తీసుకోబా, ఇటు వాళ్ళు చెప్పుకుంటే మేమే చూస్తామమ్మా. నీకెందుకమ్మా, నీకెందుకు ఏమైతే మధ్యలో పోతున్నావు? ఎంత దారుణం
కష్టాలు వచ్చేటట్టు చెప్పండి తగిలింది ఎట్లా తీస్తుంది పాపం ఇప్పుడు ఇంతమందిలో Tell me. Why? మరి ఇక్కడ అసలు just media దాడి చేయడం వేరే, కింద పడడం వేరే. వీడియో తీసి ఎందుకు రావాలి రీజన్ ఎందుకు రావాలి మేడం సుపీరియర్స్ మీరు ఏం చెప్పకండి మేడం. వీడియో ప్రూఫ్ ఉంది పోస్ట్ చేయమంటారా వీడియో ప్రూఫ్ ఉంది పోస్ట్ చేయమంటారా అరెస్ట్ చేయడానికి వచ్చా, మరి మేడం ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అని యాజ్ ఎ లేడీ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా లేడీ సపోర్ట్ చేస్తారు కదా అంటారు అందుకే ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారు మీడియా మీద కూడా ఇట్లా గట్టిగా నోసేసాడు ఏమని ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ కాల్ కూడా నడవడానికి రావట్లేదు ఎవరు చెప్తారు జర్నలిస్ట్ మీరందరూ ఇట్లాగే ఉంటారు అది కూడా లేడీ కూడా ఎవరు లేరు నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది అదే అంటే మేము వాంటెడ్ గా చేయలేదు సరే ఆల్రెడీ చెప్తున్నారు కదా మేము మీడియా నేను చెప్తున్నాను కూడా వినకుండా అసలు దౌర్జన్యం అంటే ఎట్లా దౌర్జన్యం అంటే అట్లా దౌర్జన్యం చేస్తున్నారు ఏమైంది ఎందుకు నిన్ను బట్టి గుంజీరని చెప్తా ఉన్నారు దేని గురించి అది ఆఫీస్ ఫోన్ ఉంది మాది వీడియో మేము షార్ట్ వీడియోస్ కోసమని ఆఫీస్ ఫోన్ నుంచి రికార్డింగ్ చేస్తున్నాము ఎవరిదో మైక్ పోయింది ఓకే మేము మీడియాని కూడా లోగో పెట్టి చూపిస్తున్నాం మేము మీడియా మమ్మల్ని వదిలేయండి మా ఫోన్ ఎందుకు తీసుకుంటున్నారు మేము ఆఫీస్ కి మేము రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అది మా ప్రాపర్టీ కాదని చెప్పారంటే ఫోన్ నా చేతిలో ఉంది అది కూడా జెన్ పోలీసు ఎట్లా దౌర్జన్యంగా నెట్టాడంటే సీ మై ఫ్రెండ్ ఒకసారి చూడండి అంటే ఇక్కడ జర్నలిస్టులకు బాయ్స్ కే సెక్యూరిటీ లేదు కానీ లాస్ట్ కు లేడీస్ మీద కూడా వీళ్ళ దౌర్జన్యం ఏ విధంగా ఉందో ఆలోచించాడు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కోసం పనిచేసినట్టు కనిపిస్తా ఉన్నది తప్ప ఇక్కడ కనీసం జర్నలిస్టులు కూడా కళ్ళకి కనిపించట్లా వీళ్ళ ఒకసారి చూడండి అమ్మాయి ఇక్కడ చూడండి ఒకసారి అమ్మాయిని ఇక్కడ పైన చిరిగింది అమ్మాయిది మరి ఇప్పుడు ఎవరు వచ్చి అంటే లేడీస్ లేరా మొగోళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఎట్లా పట్టుకుంటారు ఇక్కడ ఒకసారి ఆలోచించాలి మహిళలకు రక్షణ లేదు లేడీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా వాళ్ళు కదా పట్టుకోవాల్సింది అక్కడ ఉన్నటువంటి రెడ్డి వచ్చి మా కెమెరామెన్ కూడా